Yeah, good evening, friends. This video is regarding the Group 1 victim aspirants who have recently suffered because of it might be evaluation or the procedural lapses, which we all have seen. First of all, let me thank each and everyone, especially Kavitaka Garu and others who were supporting us. So recently, Kavitaka has visited the Central Library and she has supported for the cause of justice. So before going to the explanation, I would like to mention that Satyameva Jayate అంటే ఇక్కడ న్యాయం ధర్మం నిజం అనేది ఎప్పటికీ గెలుస్తుందండి. అంటే చివరికి అంటే కొంత టైం పట్టొచ్చు, బట్ డెఫినెట్లీ వి విల్ విన్. అంటే మనకు కొన్ని అంటే when we talk about the history, అంటే కురుక్షేత్ర యుద్ధంలో నాకు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఈ అవకతవకలు జరిగాయో నాకు కురుక్షేత్ర యుద్ధము గుర్తుకొచ్చిందండి. ఎందుకు చెప్తున్నానంటే there was the war of Kurukshetra, right? In that war, the Pandavas and Kauravas had fought. So on both the sides, they were fighting for justice and injustice. Both the teams. So finally, the history has spoken well about justice. So what has happened, we know that. So why I'm saying is that అంటే ఇక్కడ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే అంటే జెన్యున్ ఆస్పిరెంట్స్ అంటే లిస్ట్ లో లేకుండా వాళ్ళు బయట వేయబడ్డారు అన్నట్టు అంటే ఫోర్స్ఫుల్లీ దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ ఈవెన్ దో దే ఆర్ గుడ్ అట్ దర్ నాలెడ్జ్ అండ్ మెరిట్ ఎట్సెట్రా. సో సో వై ఐఎమ్ సేయింగ్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్ పాయింట్ ఇస్ దట్ అంటే లాస్ట్ లో మనకు చరిత్ర ఈవెన్ అలెగ్జాండర్ ది గ్రేట్ తన గురించి మనకు అందరికి తెలిసిన విషయమే. సో లాస్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇస్ ఆయనకు మొత్తము ప్రపంచాన్ని జయిద్దామనే ఒక కోరిక పుట్టింది. అయితే ఆ కోరిక చివరికి భారతదేశం వచ్చాక తను రిటర్న్ అవుతున్నప్పుడు he was suffering with some disease, right? So అక్కడ but because of this war, he learned a lot of things. So he gave 3 to 4 beautiful messages while returning uh, to his country. అంటే ప్రపంచానికి సొసైటీకి మంచి మెసేజ్ వదిలి వెళ్ళారు. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అలెగ్జాండర్ గురించి కానీ కురుక్షేత్ర యుద్ధం గురించి కానీ చెప్పడం ఏంటంటే మెయిన్ ఇక్కడ న్యాయం అనేది గెలుస్తుంది. అంటే కొంత టైం పట్టవచ్చు. సో ఇక్కడ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఎంత బ్యూటిఫుల్ గా అంటే 3 to 4 months వాళ్ళు టైం తీసుకొని ప్రతి ఒక్క అంశాన్ని డీటెయిల్ గా స్టడీ చేసి అంటే మన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు, అలాగే రచనారెడ్డి మేడం, ఇంకా వేరే అడ్వకేట్స్ కానీ లాయర్స్ కానీ చాలా మంది వాళ్ళ టైంని వాళ్ళ కాలాన్ని వెచ్చించి ఎంతో శ్రద్ధగా ఆ ఏమైతే గ్రూప్ 1 లో అవకతవకలు జరిగాయో వాటిని క్లుప్తంగా అంటే డీటెయిల్ స్టడీ చేసి వాళ్ళు నరేట్ చేయడం జరిగింది. సో ఆ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ నేను సమ్మరైజ్ చేస్తాను లాస్ట్ అట్ ది ఎండ్. సో బిఫోర్ దట్ ఈవెన్ నాకు ఇంకో విషయం ఏంటంటే రీసెంట్లీ నేను కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మూవీ చూశాను. సో అక్కడ ఆ అంటే వాట్ ఎవర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కానీ ఆ ట్రైబల్స్ ఉన్నారు కదా, అంటే నాకు ఒకటి ఆ మూవీ అంతా చూస్తున్నప్పుడు నాకు అంటే మూవీలో నేను నిమగ్నం అయినప్పటికీ ఇక్కడ గ్రూప్ 1 అంశం అనేది నాకు ఆ, అంటే ఇట్ వాస్ లైక్ పియర్సింగ్ మీ ఇన్ టు మై హార్ట్. అక్కడ ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే ద థింగ్ ఈస్ దెర్ వాస్ లైక్ ఆ మూవీలో దెర్ ఇస్ ఫైట్ బిట్వీన్ ద రూలర్స్, ఓకే, అండ్ ద ట్రైబల్స్ లెటర్స్ అంటే ఇక్కడ ఫైనలీ దే వాంట్ టు వాంట్ ద డివైనిటీ ఆర్ గాడ్ ఆర్ వాట్ ఎవర్ మేబీ, అండ్ ద ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ మేబీ ట్రేడింగ్ రైట్స్ ఆర్ ఫ్రీడమ్ గురించి వాళ్ళు పోరాటం చేస్తారు. అయితే లాస్ట్ లో ఎన్ని కుయుక్తులు చేసినా కూడా ఫైనలీ అంటే డివైన్ పవర్ ముందు వాళ్ళు ఆ, గెలవలేకపోయారు అంటే రూలర్స్ కానీ. సో సో వాట్ ఐ వాంటెడ్ టు గివ్ మెసేజ్ ఇస్ దట్ ఇక్కడ సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఎంత చక్కగా డీటెయిల్డ్ స్టడీ చేసి ఆ జడ్జ్మెంట్ ని ప్రతి ఒక్క పాయింట్ ని ఎలాబొరేట్ చేసినప్పటికీ సింగిల్ డివిజన్ బెంచ్ వచ్చేసరికి అంటే ఆ హీరింగ్స్ కాకుండా ఆ జడ్జ్మెంట్ అనేది అంటే ఇక్కడ అపాయింట్మెంట్స్ అనేది ఇచ్చుకోవచ్చు
అనేసి టీజీపీఎస్సికి చెప్పడం జరిగింది. సో తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. బట్ డివిజన్ బెంచ్ లో హియరింగ్స్ ఉన్నాయి. నవంబర్ 18 కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో వి హోప్ దట్ డివిజన్ బెంచ్ లో కూడా మనకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని భావిస్తున్నాను నేను. సో ఇక్కడ ఇది సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కాపీ, హార్డ్ కాపీ అండి. నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. సో ఈ జడ్జిమెంట్ లో మొత్తం 222 పేజీలు ఉన్నాయి, 222 పేజెస్. సో దీన్ని నేను డీటెయిల్ గా 2 టైమ్స్ చదివాను. మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 కేసులో ఈ జడ్జిమెంట్, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏం చెప్పారు అందరూ, అంటే తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ చదవండి. సో ఈవెన్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈవెన్ ద మీడియా, దట్ ఈస్ న్యూస్ పేపర్స్ ఆర్ సోషల్ మీడియా, అంటే ఈ పాయింట్స్ అనేటివి, అంటే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏం చెప్పింది అనేది ఒక డీటెయిల్ గా పబ్లిష్ చేస్తే అది ప్రజలందరికీ, అభ్యర్థులకు కానీ అందరికీ, అంటే మన రాష్ట్రానికి మొత్తం తెలుస్తుంది. సో బిఫోర్ గోయింగ్ టు ద వేరియస్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అండ్ ఎవాల్యుయేషన్ ఫెయిల్యూర్స్. యా, ఇక్కడ సుప్రీంకోర్టు, సారీ, హైకోర్టు జడ్జిమెంట్, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ డేటెడ్ ఆన్ 9th, దట్ ఈస్ సెప్టెంబర్ 9th 2025. అయితే కొన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ అలాగే ఎవల్యుయేషన్ ఫెయిల్యూర్స్ మీద, అంటే గ్రూప్ 1 మెయిన్స్ కేసు మీద ఇచ్చిన పాయింట్స్ అండి. సో వన్ బై వన్ ఐ విల్ బి డిస్కసింగ్ దట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇష్యూయన్స్ ఆఫ్ 2 హాల్ టికెట్స్, అంటే డబుల్ హాల్ టికెట్స్ ఇచ్చారు. ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్, అలాగే మెయిన్స్ కి ఇంకో హాల్ టికెట్. సో ఇక్కడ కోర్ట్స్ ఫైండింగ్ ఏంటంటే, న్యూ హాల్ టికెట్స్ ఫర్ మెయిన్స్ హ్యాడ్ నో రూల్ బేసిస్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇట్ బ్రోక్ అవుట్ ఆడిట్ ట్రయల్ అండ్ ఐ డింట్ గివ్ ద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇట్ వాస్ అన్క్లియర్ అండ్ అన్కన్విన్సింగ్. సో దీనివల్ల ఆస్పిరెంట్స్ ఏ రకంగా నష్టపోయారు. సో ఆస్పిరెంట్స్ ఏంటి, దే హ్యావ్ బ్రోకెన్, అంటే ఆ ట్రస్ట్ కానీ ఫేత్ కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది, అంటే టీజీపీఎస్సీ మీద, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ విచ్ ఇస్ టీజీపీఎస్సీ హియర్, ట్రస్ట్ అంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసం అనేది కోల్పోయారు ఎవరు, అభ్యర్థులు. సో అలాగే ఇన్కన్సిస్టెంట్ అటెండెన్స్ డేటా, అంటే అటెండెన్స్ ఫిగర్స్ వేరీడ్ అన్నట్టు. ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 21,075 అని చెప్పారు, తర్వాత 21,085, అండ్ ఫైనల్ ఫిగర్ ఇట్ వాస్ గివెన్ యాజ్ 20,161. అంటే నో కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్. టీజీపీఎస్సీ ద్వారా ఇక్కడ కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది రాలేదు. అంటే ఇట్ ఇస్ కోర్ట్స్ ఫైండింగ్, ఈ నా సొంత స్టేట్మెంట్స్ కాదండి. సో ఇక్కడ ఇంపాక్ట్ ఆన్ ఆస్పిరెంట్స్ ఏ విధంగా, హ్యావ్ లాస్ట్ ద ట్రస్ట్ ఇన్ రికార్డ్స్, డౌట్ ఆన్ ఫేర్నెస్ ఆఫ్ ద ప్రాసెస్, క్యాండిడేట్స్ ప్రజెన్స్ మిస్రిపోర్టెడ్. అంటే ఇక్కడ అసలు ఆ ఎక్స్ట్రా మంది వాళ్ళు అటెండ్ అయ్యారా లేరా, కూర్చున్నారా అసలు, అంటే ఈ ఫిగర్స్ అనేటివి, అంటే ఈవెన్ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా ఆ ప్రాసెస్ మొత్తం లైక్ ఒక సమ్ మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అనేది తెలుస్తుంది క్లియర్. సో నెక్స్ట్ ఏంటంటే, బయాస్డ్ సెంటర్ అలాట్మెంట్ అండి. అంటే ఇక్కడ జెండర్ బేస్డ్ అలొకేషన్, మేల్ ఫీమేల్స్ కి సెపరేట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోటి ఉమెన్స్ కాలేజ్, అక్కడ సెంటర్స్ 89-19 లో, కేవలం సెంటర్స్ 89-19 లో టోటల్ నంబర్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ వర్ 71 అండి. సో అలాగే మొత్తము, అంటే తక్కిన 26 సెంటర్లలో, ఎక్కడైతే విమెన్ సెంట్రిక్ ఉన్నాయో సెంటర్స్ లో ఓన్లీ 139 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. సో
సో వాట్ ఈస్ ద లైక్ హౌ ద అంటే ఈ జెండర్ బేస్డ్ సెగ్రిగేషన్ వల్ల ఏ రకంగా అంటే అభ్యర్థులు నష్టపోయారు, అంటే ఆస్పిరెంట్స్ అట్ అదర్ సెంటర్స్ ఆర్ డిసడ్వాంటేజ్. సో సస్పిషన్ ఆఫ్ ఫేవరెటిజం అంటే ఇక్కడ. సో ఇక్కడ పిక్ అండ్ చూస్ అంటే కొందరికి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మేబీ పర్టికులర్ సెంటర్స్ అలొకేట్ చేశారు అనేది డౌట్స్ అంటే సందేహాలు. అలాగే ఫేవరెటిజం చూపెట్టారు అనేది. సో ఇట్ హాస్ లాస్ ద క్రెడిబిలిటీ అంటే లాస్ ఆఫ్ క్రెడిబిలిటీ అని చెప్పింది కోర్టు. అంటే విశ్వసనీయత అనేది మొత్తం పోగొట్టుకున్నాం. అలాగే the third point is sorry, the fourth point is about the identical marks. చాలా చాలా పేర్స్ అన్నట్టు 1369 కేసెస్ ఆఫ్ ఐడెంటికల్ టోటల్స్ అంటే ఐడెంటికల్ మార్క్స్, సిమిలర్ మార్క్స్ అడ్జసెంట్ హాల్ టికెట్స్ కానీ ఆల్టర్నేట్ హాల్ టికెట్స్ వచ్చింది. అంటే కోర్టు ఏం చెప్పింది ఇక్కడ, దట్ ద ప్రొసీజర్ వాజ్ అన్యాచురల్ అండ్ అన్సస్టైనబుల్ అని చెప్పింది. సో ఇట్ హ్యాస్ కంప్లీట్లీ అంటే విశ్వసనీయత ఇక్కడ కంప్లీట్లీ ట్రస్ట్ అనేది డిస్ట్రాయ్ చేయబడింది అని చెప్పింది. సో వయలేషన్ ఆఫ్ ఇంగ్లీష్ క్వాలిఫైయర్ పేపర్, ఇంగ్లీష్ క్వాలిఫైయర్ రూల్ అంటే ఇంగ్లీష్ పేపర్లో మినిమం క్వాలిఫైయింగ్ ఫలానా అంటే ఇంత పర్సంటేజ్ వస్తేనే పేపర్స్ అనేవి ఎవాల్యుయేట్ చేస్తారనేసి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ టీజీపీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ లో చెప్పడం జరిగింది. ఒక క్యాండిడేట్స్ హూ ఫెయిల్ ఇంగ్లీష్ వాజ్ స్టిల్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ జనరల్ లిస్ట్ అన్నట్టు జిఆర్ఎల్. సో కోర్ట్ హెల్డ్ దట్ ఇట్ ఇస్ అ blatant violation of notification నంబర్ 02/2024. Okay, so unqualified candidates అడ్వాన్స్డ్ అన్ఫేర్లీ అంటే ఈవెన్ ఇంగ్లీష్ పేపర్ ఎవరైతే క్వాలిఫై కాలేదో అయినప్పటికీ వాళ్ళ మిగతా పేపర్స్ అనేవి కరెక్ట్ చేయబడ్డాయి. సో మెరిటోరియస్ వన్స్ డినైడ్ సీట్స్ అంటే ఇక్కడ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ అని చెప్పింది అన్నట్టు. సో ఇక్కడ టీజీపీఎస్సీ హ్యాస్ కంప్లీట్లీ బ్రీచ్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ కానీ న్యాచురల్ జస్టిస్ అనేది వయలేషన్ అయింది అనేసి కోర్టు చెప్పడం జరిగింది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది కంప్లీట్లీ వయలేటెడ్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కోర్టు ఫైండింగ్స్ లో నాన్ ఎక్స్పర్ట్ అండ్ కాన్ఫ్లిక్టెడ్ ఎవాల్యుయేటర్స్. సో నాన్ ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్టీస్ లేని ఫ్యాకల్టీ కానీ ప్రొఫెసర్స్ కానీ అది కాన్ఫ్లిక్టెడ్ ఎవాల్యుయేటర్స్ అన్నట్టు అంటే కాన్ఫ్లిక్ట్ జరిగింది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిటైర్డ్ ఫ్యాకల్టీ అండ్ ప్రైవేట్ ట్యూటర్స్, ఎగ్జాంపుల్ ఆర్సి రెడ్డి ఐఎస్ సర్కిల్ నుంచి కొందరు సబ్జెక్ట్ ఎవాల్యుయేటర్స్ తీసుకోవడం జరిగిందని. సో కోర్ట్ టర్మ్ ఎక్స్ప్లెనేషన్ ఇట్ ఈస్ అన్కన్విన్సింగ్ అండ్ ప్రాబ్లమెటిక్ అంటే టీజీపీఎస్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చిందో సో ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ ద కోర్ట్ అనేది. సో దీనివల్ల ఏంది బయాస్నెస్ అంటే కొంత ఫేవరెటిజం కానీ కొందరికి మేలు జరగడం కానీ అలాంటివి జరిగింది. సో అన్ఫేర్ అడ్వాంటేజ్ టు సర్టన్ ఆస్పిరెంట్స్ లింక్డ్ విత్ కోచింగ్ నెట్వర్క్స్. సో ఇక్కడ కోచింగ్ నెట్వర్క్స్ కి లింక్ చేశారనేది ఒక 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 సందేహం, ఒక భావన. అలాగే absence of ట్రైనింగ్ అండ్ మోడరేషన్. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ హనరబుల్ సుప్రీం కోర్టు సంజయ్ సింగ్ కేసులో ఎలా అంటే ఈ కరెక్షన్ ప్రాసెస్ ఎలా స్టాండర్డైజేషన్ కానీ మోడరేషన్ ఏ రకంగా ఉండాలని చెప్పింది. సో ఇక్కడ ఏమైందంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. ఇక్కడ టోటల్ స్క్రిప్ట్స్ వచ్చేసి 1.26 lakh స్క్రిప్ట్స్ అండి, కరెక్టెడ్ ఇన్ 90 days. అంటే పర్ పేపర్ వచ్చేసి యావరేజ్ 5 minutes స్పెండ్ చేశారు. అంటే 5 minutes లో అంటే 15 questions. సో ఆల్మోస్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 42 to 45 pages. సో అవి కరెక్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఆన్ మోడరేషన్. సో కోర్ట్ ఫౌండ్ దట్ నో ప్రాపర్ మెథడ్ వాస్ యూస్డ్. అంటే ఒక బ్లూ ప్రింట్ అనేది ఇవ్వలేదు అనేసి. సో ఇన్కన్సిస్టెంట్ మార్కింగ్ అండ్ నో ప్యారిటీ బిట్వీన్ స్ట్రిక్ట్ అండ్ లిబరల్ ఎగ్జామినర్. సో ఇక్కడ కోర్టు ఒక మంచి వర్డ్ అనేది యూజ్ చేసిందంటే హైకోర్టు. సో ఇక్కడ హాక్ అండ్ డౌ ఫినామినన్, హాక్ అండ్ డౌ ఫినామినన్. హాక్ అంటే ఇక్కడ గద్ద, డౌ అంటే పావురం. అంటే ఇక్కడ కరెక్షన్ మెథడాలజీస్ లో ఎవరైతే ఎవాల్యుయేషన్ చేశారో వాళ్ళు అంటే ఇక్కడ హాక్ అంటే ఇక్కడ స్ట్రిక్ట్ కరెక్షన్ అనేది, డౌ అంటే అంటే పావురం ఇక్కడ అంటే లిబరల్ కరెక్షన్. అంటే ఈ స్ట్రిక్ట్ లిబరల్ అంటే హాక్ అండ్ డౌ ఫినామినన్ వాడడం వల్ల
కొందరికి అంటే స్ట్రిక్ట్ కరెక్షన్ వల్ల కొందరికి మార్కులు తగ్గాయి. అదే లిబరల్ కరెక్షన్ వల్ల కొందరికి మార్కులు పెరిగాయి. సో అక్కడ ఈ పెరిగిన వాళ్ళేమో లిస్ట్ లో ఉంటారు, ఈ తగ్గిన వాళ్ళేమో అవుట్ ఆఫ్ ద లిస్ట్. అంటే దాన్నే హాక్ అండ్ డవ్ ఫినామినన్ అని బ్యూటిఫుల్ గా హానరబుల్ హైకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే లాంగ్వేజ్ బయాస్ జరిగిందండి. సో ఇక్కడ తెలుగు మీడియం సక్సెస్ రేట్ వచ్చేసి 56 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ద టోటల్, దట్ ఈస్ 8,694 క్యాండిడేట్స్ రాశారు. సో దట్ ఈస్ షోయింగ్ అరౌండ్ 9.95% ఆన్ ద ఓవరాల్ పీపుల్ హు హ్యావ్ అపియర్డ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 506 అవుట్ ఆఫ్ ద టోటల్ అపియర్డ్ 12,381. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఇస్ 89.88%. So see the fluctuations in the percentage ఇక్కడ. So court rejected APPSC comparison and called this systemic injustice. అంటే ఇక్కడ అన్యాయం జరిగింది అనేసి కోర్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆస్పిరెంట్స్ ఏ విధంగా లూజ్ అయ్యారు అనేది అంటే గ్రేవ్ డిసడ్వాంటేజ్ టు రూరల్ అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. సో సప్రెస్డ్ డైవర్సిటీ. ఇక్కడ రూరల్ ఆస్పిరెంట్స్ ఎవరో ఉన్నారు, రూరల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టోటల్ అంటే డైవర్సిటీ అనేది ఫాలో కాలేదని చెప్పింది. అలాగే కమింగ్ టు ద ఎయిత్ పాయింట్, ప్రీవియస్ డబుల్ ఆర్ ట్రిపుల్ వాల్యుయేషన్. ద స్క్రిప్ట్స్ రీవాల్యుయేట్ మల్టిపుల్ టైమ్స్ వితౌట్ అథారిటీ ఆఫ్ రూల్స్. అంటే కోర్టు డిక్లేర్ దిస్ అల్ట్రా వైర్స్ అండ్ వాయిడ్ అండ్ అన్ఆథరైజ్డ్ అన్నట్టు. అంటే కోర్టు ఏం చెప్పింది ఇక్కడ, అదే అంటే అల్ట్రా వైర్స్, వాయిడ్ అండ్ అన్ఆథరైజ్డ్. అంటే హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే మార్క్స్ మ్యానిపులేటెడ్, అంటే మార్క్స్ మ్యానిపులేషన్ జరిగింది. సో దానివల్ల ఫేర్నెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది దట్ ఈస్ బీయింగ్ వయలేటెడ్. ఓకే, క్రెడిబిలిటీ ఆఫ్ జిఆర్ఎల్ కొలాప్స్డ్. సో ఫైనలీ ద కోర్ట్ has written that there is like a group of aspirants, so they have sacrificed their energy, time. Okay, అంటే చాలా కాలంగా వాళ్ళు ప్రిపరేషన్ లో ఉండి దే హావ్ లాస్ట్ ఎంటైర్ థింగ్. అంటే లాట్ ఆఫ్ సఫరింగ్ వాస్ దేర్. The students were suffering in the coaching centers or in the premises of Ashok Nagar. Okay, and they have even mortgaged the lands, they have sold out the jewelry or properties, whatever it may be, during the preparation. So ఇక్కడ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే హానరబుల్ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ వచ్చిన ఆ జడ్జ్మెంట్ కి అనుకూలంగా మనకు డివిజన్ బెంచ్ లో కూడా జడ్జ్మెంట్ రావాలని నేను భావిస్తున్నా. లేని పక్షంలో మనం సుప్రీంకోర్టుకి ఫైనల్ గా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ప్రొసీజర్ లో మనకు హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున So I'm thanking each and everyone, especially Kavitaka Garu. So recently she visited the Central Library, and others like Ashok sir, even M.P. Rao sir, Vittal Anna, Prithvi Anna, lot of press meets conduct చేసి మా విషయాన్ని మొత్తం ఎంటైర్ స్టేట్ తెలంగాణ పీపుల్ కి ప్రజలకి అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్.